ఆంధ్రప్రదేశ్లో పతివ్రతలు వీళ్ళు పరమాన్నం వండితే, మామూలు పతివ్రత పరమాన్నం వండితే తెల్లారే వరకు చల్లారలేదంటారు. కానీ ఈ పతివ్రతలు పరమాన్నం వండితే తెల్లారే వరకు కాదు మేస్టారు, సంవత్సరాలు దశాబ్దాలు కూడా చల్లారు. కొందరు పతివ్రతలు పరమాన్నం వండితే. ఈ పతివ్రతలు నిజంగానే కొందరు స్లీపర్ సెల్ లాగా పనిచేసే పతివ్రతలు కొందరు, మరికొందరు పతివ్రతలు మాత్రం ఓపెన్గానే వాళ్ళ పతితుతనాన్ని చూపెడుతూ ఉంటారు. అండ్ ఈ పతివ్రతలకు చాలా రకరకాల గుంపు ఉంటుంది. ఒక్కో గుంపు ఒక్కో వేదిక మీద నుంచి పతివ్రతలు పనిచేస్తూ ఉంటారు. ఎప్పుడు అవసరమైతే పరమాన్నం ఉండే క్రమంలో ఒకరు మంట పెట్టి అవసరమైతే మంట, ఎగదోసి అవసరమైతే ఎగదోయడం, దాంట్లో రెసిపీలు వేసేటప్పుడు ఆ పరమాన్నంలో ఎవరి పని వాళ్ళు గంట కొట్టినట్లు చేతనే ఉంటారు. అలారం బెల్ మోగినట్లే ఈ పతివ్రతలు. అయితే ఈ పతివ్రతలు పరమాన్నం ఉండాలి అంటే దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ప్రధానంగా ఒకే ఒక కండిషన్, అధికారంలో ఎవరున్నారు అనే దాన్ని బట్టి ఈ పతివ్రతల పరమాన్నం మారుతూ పోతూ ఉంటుంది. ఈ పతివ్రతలకు సరిపోని వాళ్ళు కనుక అధికారంలో ఉంటే ఎంత బెల్లం వేసినా సప్పగానే ఉంటుంది పరమాన్నం. ఈ పతివ్రతలకు కావలసిన వాళ్ళ అధికారంలో ఉంటే పరమాన్నంలో బెల్లం వేయడం మర్చిపోయినా కూడా అసలు ప్రపంచంలో ఇంత తీపి ఎక్కడా లేదు, పరమాన్నం అద్భుతం అని చెప్పి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఎవరో ఒకరు అక్కడొకరు బయటకు వచ్చి ఆ పరమాన్నం గురించి గొప్పలు చెబుతూ పోతుంటారు. మనకి చాలా ఉంటాయి. 350 కోట్లతో రిషికొండలో అత్యద్భుతమైన ప్రభుత్వ భవనాన్ని కడితే ఈ పతివ్రతలు పర్యావరణం ధ్వంసం అయిపోయాయి, పర్యావరణం నాశనం అయిపోయి విధ్వంసం అది ఇది అని చెప్పి అసలు రకరకాల వేదికల మీద నుండి ఈ పతివ్రతల పరమాన్నం మామూలుగా వండలే. సీన్ కట్ చేస్తే అదే అమరావతి పేరు మీద వేల కోట్ల అప్పులు తెచ్చేసి ప్రభుత్వ భవనాలు తాత్కాలికంగా కట్టినా, అవి నీళ్లు గారినా, అవి తాత్కాలికంగా పక్కన పెట్టేసి మళ్ళీ వేల కోట్లతో కొత్తవి కడతామన్నా, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా, ఎంత దుబారా చేసినా పతివ్రతలకు అసలు చడీ చప్పుడు కూడా ఉండదు. దాన్ని కూడా పతివ్రతలు ప్రపంచంతో ఆంధ్రప్రదేశ్ పోటీ పడుతుంది అని చెప్పి, అవసరమైతే ఆంధ్రప్రదేశ్లో మీకు ఒలింపిక్స్ రాబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో హైపర్ లూప్ వస్తుంది, అన్నీ సెట్ అయితే 28 వరకు వచ్చేస్తాయి అని చెప్పేస్తారు ఈ పతివ్రతలు. అమరావతిలో వేల కోట్ల పచ్చని పొలాలు, 3 పంటలు పడే పంటలు నాశనం అయిపోతే ఈ పతివ్రతలు దానికి అభివృద్ధి అని పేరు పెడతారు. అదే రిషికొండలో కనుక ఏదో సెంట్రల్లో అదేమన్నా జరిగితే విధ్వంసము అని పతివ్రతలు ఏ విధంగా నా పేరు పెట్టగలుగుతారు? 2 నెలలు పెట్టిన కంపెనీకి వేల కోట్ల విలువ చేసే భూమి విశాఖలో అట్లా కట్టి పెట్టేస్తే ఈ పతివ్రతలు ఎవరూ కూడా నోరు తెరవరు. ఎందుకంటే పతివ్రతలు వాళ్ళు, ఆ గుంపు అంతా పతివ్రతల గుంపు. అసలు ఇప్పటి వరకు వ్యాపారంలో అనుభవం లేని వాళ్ళకు 1200 ఎకరాలు ఓరవకలు పక్కనే చేస్తే ఈ పతివ్రతలు ఎక్కడే కూడా నోరు తెరవరు. సంవత్సరంలో 1,50,000 కోట్లు అప్పు చేస్తే ఈ పతివ్రతలు ఎక్కడా నోరు తెరవరు. అదే అంతకుముందు ప్రభుత్వం మంగళవారం 1000 కోట్లు అప్పు చేస్తే విధ్వంసం, ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుంది, భవిష్యత్తు ఏమైపోతుంది, ఊరికే డబ్బులు పనిచేస్తున్నారు, నాశనం చేస్తున్నారు. రకరకాల వేదికల మీద నుండి న్యాయస్థానంలో ఉన్న వాళ్ళు మాట్లాడతారు, వేరే వేదికల నుండి న్యాయస్థానాల్లో కీలక స్థానాల్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మాట్లాడతారు. డైరెక్ట్ బయట కనిపించే మీడియా, పొలిటికల్ ఈ పతివ్రతల గురించి అంటలేను. ఈ పతివ్రతలకు మేధావుల ముసుగులు వేసుకున్న వాళ్ళు, గొప్ప వాళ్ళ ముసుగులు వేసుకున్న వాళ్ళు, పెద్ద తుడుంకాళ్ళ ముసుగులు వేసుకున్న వాళ్ళు ఈ పతివ్రతలు. ఇప్పుడు ఎక్కడ ఏ పతివ్రత మాట్లాడదు. 2 నెలల కిందట కనీసం ఒక ఆఫీస్ కూడా లేని, ఒక ఫోన్ నంబర్ కూడా లేని వాళ్ళకు వేల కోట్లు విశాఖపట్నంలో భూములు ఎందుకు ఇస్తున్నారా అని ఏ పతివ్రత అడగదు. ఏ పతివ్రత అడగదు. పేదోడికి సెంటు భూమి ఇచ్చి ఇల్లు కట్టుకోమంటే పతివ్రతలకు కడుపంతా దేవినట్లుండేది. పతివ్రతలకు కడుపంతా దేవినట్లుండేది. పేదోళ్ళ జీవితాల కాసింత అండగా ఉండాలి. కరోనా లాంటి మహమ్మారిలో కూడా
వాళ్ళ కష్టాలు రాకుండా చూసుకోవాలని పేదల వైపు నుంచి ఆలోచిస్తే ఈ పతివ్రతలకు కడుపులో దేవినట్లే ఉంటుంది. అబ్బే, ఎక్కడా మాట్లాడరు ఈ పతివ్రతలు. అబ్బా, ఎక్కడా మాట్లాడరు. విద్యను పట్టించుకోకుండా మాట్లాడరు. చివరికి ప్రభుత్వం మెడికల్ కాలేజీల్లో మాకు సీట్లు వద్దు అని మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి చెప్పినా కూడా ఏ పతివ్రత నోరిప్పరే. అబ్బే, ఏ పతివ్రత నోరిప్పరు. విద్య నాశనం అయిపోతుందని చెప్పి ఏ పతివ్రత చెప్పరు. ఈ పతివ్రతల పరమాన్నం అబ్బోబాబో మామూలుగా వండరు. నాడు నేడు కింద 44,000 స్కూళ్ళు మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకొని మౌలిక వసతులు మొదటి విడతగా 16,000, తర్వాత విడతగా 16,000, ఇంకా 16,000 స్కూళ్ళు మిగిలినాయంటే ఆ మిగిలిన స్కూళ్ళలో ఏం బాగలేదో ఈ పతివ్రతలు దాన్ని హైలైట్ చేస్తారు. మరి ఈ 11 నెలల్లో ఏ స్కూల్లో వీళ్ళు రూపురేఖలు మార్చారో ఈ పతివ్రతలు ఎక్కడా చెప్పరుగా. ఆంధ్రప్రదేశ్లో పతివ్రతలు పరమాణం అబ్బా ఏమన్నా వండుతారా? ఈ పతివ్రతల పరమాణం అయితే చల్లారనే చల్లారదు, అస్సలు చల్లారు. చెప్పినాగా వీళ్ళకి సరిపోని వాళ్ళు అధికారంలో ఉంటే ఈ పతివ్రతలకు పరమాణం నిండా బెల్లం వేసినా సప్పగానే ఉంటుంది. సరిపోయే వాళ్ళు ఉంటే అసలు సప్పగున్నా సప్పగా కాదు, ఉప్పు పరమాన్నం చేసినా కూడా ప్రపంచంలో ఈ తీపి ఇక్కడ తీపి ఉండడానికి కారణం ఈ నాయకుడే. అసలు ఇంత తీపి రావడం కోసం ఆ నాయకుడి పాదాలతో ఈ భూమి స్పర్శ తగిలింది కాబట్టి ఆ భూమి నుంచి వచ్చిన చక్కెర నుంచి తయారైన బెల్లం వల్లే ఈ తీపి వచ్చిందంటారు ఈ పతివ్రతలు. ఎంత దారుణమైన పతివ్రతలు అంటే 3 ఏళ్ల పాపం మీద అత్యాచారం చేసిన ఈ పతివ్రతలు నోరు తెరవరు. 5 ఏళ్ల పాపను అత్యాచారం చేసి చంపి శవం దొరకపోయినా ఈ పతివ్రతలు నోరు తెరవరు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా పతివ్రతలు నోరు తెరవరు. ఏం నోరు తెరవరు పతివ్రతలు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కేంద్రం నుంచి ఏవైనా రావాల్సినవిలోకి ఏమైనా గట్టిగా అడగలేని ఉంటే కేసుల విషయంలో రాజీ పడ్డారు. అది ఇది రకరకాల నానా హంగామా చేస్తారు. చివరికి ఇప్పుడు కేంద్ర బడ్జెట్ లాంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్ అనే పేరు ప్రస్తావన లేకపోయినా పతివ్రతలు ఏం బెల్లం కొట్టిన రాళ్ళలాగే ఏడుంటారో తెలియదు, నోరు తెరవరు. అబ్బే, చడి చెప్పుడు ఉండదు. అవును, యాటికి పోయింది ఈ పతివ్రతలు పరమాన్నం? ఏమో మరి, ఆల్రెడీ వండిన పరమాన్నం జూగుతున్నారేమో మరి. ఎక్కడికి అసలు ఏ ఇష్యూ మీద ఎవరు మాట్లాడేది పతివ్రతల సంఘాలు? పతివ్రతల సంఘాలు ఏమైనా కనుక ప్రపంచాన్ని కాపాడకపోయిండ్రేమో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సేఫ్ హ్యాండ్స్లో ఉంది, భారతదేశం ఇప్పుడు సేఫ్ హ్యాండ్స్లోనే ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒకటే ఎన్డీఏ కూటమే కదా, అంటే ఒకటే ప్రభుత్వాలు కదా. సో ఇప్పుడేం ఉండదు పతివ్రతలకు, అంతా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైనా పతివ్రతలు ప్రపంచ యాత్రకు పోయి ఉంటారు. ఒకవేళ ప్రభుత్వాలు మారితే అబ్బో ఇంకా పతివ్రతలు ప్రపంచ యాత్ర ముగించుకొని వచ్చేస్తారు. రకరకాల వేదికల మీద నుండి పతివ్రతలు అబ్బాబాబు అద్భుతమైన లెక్చర్లతో ముంచేస్తారు. పతివ్రతలు 10 కాలాల పాటు వర్ధిల్లండి మీరైతే.